అందరూ కూడా శ్రద్ధగా వినండి. అందరూ కట్టుకున్నారా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా జంటలు, పెద్ద జంటలు ఎవరెవరు ఉన్నారు? ఈ రోజు కూర్చునే వాళ్ళు జంటలు ఇక్కడ నిలబడండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమః ఓం విష్ణుపదాయ కృష్ణవేష్టాయ భూతలే శ్రీమతి జయపతాక స్వామినారాయణ నమాచార్య పదాయ నితాయ కృపపదాయ గోవింద రామదాయ శ్రీ గురు పరమానంద ప్రేమానంద ప్రబోధరచనంద ప్రతినంద సేవయా మాం వినియోజయ. ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాశలాకచక్షుర్మిలిतेन తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపదాయ కృష్ణవేష్టాయ భూతలే శ్రీమతి జయపతాక స్వామినారాయణ నమాచార్య పదాయ నితాయ కృపపదాయ గౌరకద రామదాయ నగర గ్రామతారిణి. నమః ఓం విష్ణుపదాయ కృష్ణవేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినారాయణ నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాఠ్యాయత దేస్తారిణి. అపరాధాని సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ మదాశోహం ఇంతమా మత్వా క్షమస్వ మధుసూదనః. प्रतिज्ञातव गोविंदन वक्ता प्रणशति संतृप्त प्राणान् संधारयाम्यहं. नमो माहोदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्रिषे नमः. नमो ब्राह्मण देवाय गोपमन हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः. हे कृष्णा कर्ण सिंधु दीनबंधु जगतपते गोपेश गोपकांत राधा कांत नमोस्तुते. सप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वर शुभान सुधा देवी प्रणमामि हरिप्रिये. अंचाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासाल श्री गौर भक्तवृंद. నేను చెప్తాను, మీరు అందరూ వెనకాల నుండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం దీప బ్రహ్మ రూపేణ సర్వేషాం సంస్థితః అంత్యస్యం స్థాపయా మధ్య మదజ్ఞానమాపకమురు. దీపం చూసి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. చూసుకున్నారా? దీపం లడ్డు తెచ్చారా? రెండు లడ్డులా ఒకటి లడ్డు పైన కట్టి చేసి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ ఉత్తరేస్మిన్ సన్నిధిం కురు శ్రీ విష్ణు ఓం పవిత్రం పవిత్రో సర్వవత్తగతో మహాభాగ్యం ఒకసారి దాగండి. ఓం కేశవాయ స్వాహ వదండి. ఓం నారాయణాయ స్వాహ వదండి. ఓం మాధవాయ స్వాహ తాగండి. మాధవాయ స్వాహ టీకడుకోండి. మాతాజీ ఎవరు? భార్య ఎవరు? ఓం కేశవాయ స్వాహ తాగండి. ఇప్పుడు కడుగు. ఓం నారాయణాయ స్వాహ తాగు. ఓం మాధవాయ స్వాహ తాగు. స్వాహ అన్నప్పుడు తాగాలి. అందరికి కూడా అందరికి పోస్తే ఇట్లే ఉంటుంది. చెప్పేది ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షాధ్యాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాయ నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాయ నమః. ఓం వాణిహరిగర్భాయ నమః. ఓం సచీపురంధాభ్యాయ నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాయ నమః. ఓం శ్రీ సీతారామాభ్యాయ నమః. అందరూ కూడా అక్షంతలు తీసుకొని కొంచెం ఇక్కడ వేసి అక్షంతలేసి నమస్కారం చేసుకోండి.
సమర్పణ చేయండి. సమర్పణ చేసి అందరూ నమస్కారం చేసుకోండి. వేసిన నమస్కారం చేసి 10 రోజులకి అన్ని గొడవద్దండి. కొన్ని ఉండని కొంచెం కొంచెం పెట్టండి. తినాన్ని తీసుకోవద్దు. కొన్ని పెట్టండి. ఆకలి అయితే తినకండి. అక్కడ దర్శనానికి కూడా అరగంట విరోధన బ్రహ్మకర్మ సమాధవే. ప్రణామం చేసుకుంటారా ఒకసారి? ఒకసారి ఇటు వినండి. ప్రాణాయామం తెలుసా? ప్రాణాయామం అంటే ఏంటో, కుడి చేయిని ఈ బొటనేల్ని కుడి చేతి పక్కన పట్టుకోండి, మూసేసేయండి. కుడి చేయి ఈ మధ్యలో ఉన్నటువంటి 2 వేళ్ళని ఈ ఎడం చేతి పక్కన మూసిపెట్టండి. గాలి తీసుకొని మూసేయండి. చాలా మంది ఉన్నారు కదా, అక్కడ నుంచి చేయండి, లేకపోతే అక్కడ నుంచి చేయండి. అక్కడ నుంచి చేయండి స్వామివారికి. అట్లే స్వామి పట్టుకోండి. వెరీ గుడ్, ఇది మంచిది. లేదు ఓం భూ ముక్కు పట్టుకున్నారా? ముక్కుని ఏం చేయాలంటే కుడి చేయితోటి ఈ బొటోనేల్ని కుడి పక్క ఉన్నటువంటి ముక్కు రంధ్రాన్ని మూసేయండి. తర్వాత 2 మూయాలి. ఆ మధ్యలో ఉన్న 2 వేళ్ళతోటి గాలి పైకి పీల్చి ముక్కు మూసేసేయండి. 2 మూసేయండి. నేను చెప్తాను, మీకు ఎంత ఓపిక ఉంటే అంతసేపు మూసేయండి. తర్వాత ఈ 2 మూసిన తర్వాత ఈ పైకి ఈ ముక్కుని తెరిచి వదలండి. ఓకేనా? ఓం భూ ఓం భువ ఓం గుం స్వః ఓం మహ ఓం జనః ఓం తపః ఓం గుం సత్యం ఓం తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఏ జ్యోతిరసో మృతం బ్రహ్మ భూత్స్వః వరో. వదలండి. అందరూ కూడా పూలు పుష్పాలు సమర్పించండి. ఒకసారి ఎవరు కూడా లేదు, ఏ పూలైనా పర్వాలేదు పెట్టండి. అయిపోయిందా? అక్కడ నుంచి చేయండి. అక్కడ నుంచి నమస్కారం చేసుకుని చేయండి. స్వామివారి మీదకి తీసుకురండి. జై శ్రీ శ్రీ ఏకదంత గణేష్ మహారాజ్ కి జై, శ్రీ శ్రీ బొజ్జ గణపతి మహారాజ్ కి జై. వెరీ గుడ్, బాగా గట్టిగున్నారు. మధ్యాహ్నం మేమైతే లూజ్గానే ఉన్నాం, ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు. నేను మధ్యాహ్నం తిన్నట్టున్నాను. అంతేనా? ఓకే, ఇప్పుడు అయిపోయిందా? మనం చదువుతున్నా అయిపోయిందా? ఓకే, ఈ రోజు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గణపతి దేవుడుని మనం ఆహ్వానం చేస్తూ ఉన్నాము. ఇంతసేపు మనం చేసినటువంటి దానికి ఏంటంటే దీపారాధనకి మనము సమర్పణ చేస్తున్నాము. ఆ తర్వాత సంకల్పం ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు పసుపు గణేశుడిని మనము పెట్టుకొని ఆయనని ఆహ్వానం చేశాము. ఇప్పుడు మనము గణేశుడిని మనం ఆహ్వానం, ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? మనం ఎవరన్నా మనకు చుట్టాలు వస్తే మనం ఏం చేస్తామండి? మన ఇంటికి వస్తే చుట్టాలు వస్తే ఏం చేస్తాము? అట్టు చెట్టు ఇవ్వమంట. వెరీ గుడ్, భలే చెప్తాను. చాలా నేను ఇస్తాం. తర్వాత ఏం చేస్తాం? వాళ్ళు అలసట ఉండే అంటే ఏం చేస్తారు? చెమట గిట్ట వాసన వచ్చిందంటే ఏం చేస్తారు? అట్నే పడుకుంటారా? స్నానం చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు అట్నే ఉంటారా? పడుకుంటారా? బట్టలు ఏమి ఇయ్యరా? ఇక బట్టలు కట్టుకోరా? అట్నే పడుకుంటారా? అట్నే తింటారా? తినరు కదా. అన్నీ కూడా ఇప్పుడు స్వామివారు మనకు అతిథి రూపంలో మన ఇంటికి వస్తున్నారు. మన ఎవరు? చీపురు దుబ్బ గ్రామానికి ఇక్కడికి గణేశుడు వస్తున్నాడు. ఇంక రాలే, ఇప్పుడు మళ్ళా వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? వచ్చిందా? కైలాసం నుంచి వచ్చింది. కైలాసం నుంచి వచ్చింది ఆయన. వెనకట ఏమైందంటే ఈ యొక్క ఏమైందనంటే
ఈ పిల్లలందరూ బాగా చదివిస్తున్నారు కదా. వీళ్ళు చదివించిన తర్వాత వీళ్ళకి ఏమైందనంటే గ్రంథం నానుకుంటాలి. వెరీ గుడ్. గణేష్ ఎక్కడి నుంచి వస్తున్నాడు? కైలాసం నుంచి వస్తున్నాడు. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు? గణేష్ తల్లిదండ్రులు ఎవరు? శివపార్వతులు. అయితే ఒకసారి ఏమైందంటే ఇప్పుడు పిల్లలందరూ బాగా చదివిస్తున్నారు, సిటీకి పోతున్నారు, వ్యవసాయం గిట్టి ఇవన్నీ ఏమి నేర్పట్లేదు. వాళ్ళు ఒకసారి వాళ్ళు ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చినప్పుడు ఒకళ్ళు అడిగాడంట, పాలు ఎక్కడి నుంచి వస్తాయి అని. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచి వస్తాయి, లేకపోతే గేదె నుంచి వస్తాయి, డైరీ నుంచి వస్తాయా? వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే తెలుసా? వాళ్ళకి తెలిసింది ఒకటే, డైరీ. ఆవు పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే డైరీ నుంచి వస్తాయి అన్నారు. అన్నట్టుగా మీకు సమాధానం కూడా గణేష్ డైరీ నుంచి వచ్చిందంటే ఇంతకుముందు వాళ్ళకి తెలిసిండేది, కానీ ఇప్పుడు తెలియట్లేదు జనాలకు కూడా. గణేష్ ఎక్కడి నుంచి వస్తున్నాడు? కైలాసం నుంచి వస్తున్నాడు. వస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం ఏం చెప్తాం ఒకసారి, జై శ్రీ శ్రీ బోలో గణాధిపతి మహారాజ్ కి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఆయన ఆహ్వానించేటప్పుడు మనం ఏం చేద్దామంటే సంకల్పం చెప్పుకున్నాం. ఆయన ఎప్పుడు వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే అతనికి మనము పాదాలకు నీళ్ళు ఇవ్వడము, ఆ తర్వాత మనకు ఆయనకు చేతులకి నీళ్ళు ఇవ్వడము, ఆ తర్వాత దీపాన్ని ఇవ్వడము, ఆ తర్వాత ఆయనకు మంచి బట్టలు ఇవ్వడము, ఆ తర్వాత మనము మంచిగా అతనికి పలహారాన్ని ఇవ్వడం, భోగ అంటారు. ఆ తర్వాత ప్రసాదం. ఆయన కృప వలన వచ్చేది ఏంటిది? ఫస్ట్ పెట్టేదాన్ని ఏమంటారు? భోగ. తర్వాత వచ్చేదాన్ని ఏమంటారు? ప్రసాదం. వెరీ గుడ్, బాగా నేర్చుకుంటారు. అట్లా అన్నమాట. అవన్నీ కూడా మనం ఇప్పుడు మంత్ర రూపంలో చేసుకుందాం. మీరు మనసులో భావన చేసుకోండి, తర్వాత నేను చెప్తాను, ఓకేనా? అయితే ఈయన ఇంకో విషయం ఏంటంటే, ఈయన అక్కడికి వెళ్ళి వస్తున్నాడు కాబట్టి ఈయన ఎందుకు వస్తున్నాడు? వీడికి రావాల్సిన అవసరమే ఉన్నది. ఈయనకి అంత దూరం నుంచి వీడికి ఎందుకు రావాలి? మనకు అతిథి రూపంలో ఎందుకు? అతిథులు అంటే ఎవరు? మంచి వాళ్ళు, చెడ్డోళ్ళ? మనం ప్రేమించేటోళ్ళ, తిట్టేటోళ్ళ? ప్రేమించేటోళ్ళు కాబట్టి అతిథులు అంటారు, అవునా కదా? కాబట్టి వస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలనంటే అతనికి మంచి స్వాగతం పలుకుతూ మనం ఏం చేయాలంటే, ఆయన ఏమని పిలుస్తారు? గణేశుడు అంటారు. విఘ్నాల్ని తీసేసేవాడు. ఏం తీసేస్తాడు ఆయన? విఘ్నాల్ని తీసేస్తాడు. మనకు విఘ్నాలు అంటే ఏంటి? విఘ్నం అంటే ఏంటి? విఘ్నం అంటే ఏంటి? విఘ్నం అంటే ఏంటి? విఘ్నం అంటే చెడు. అంటే చెడును తీసేసేవాడు ఎవరు? గణేశుడు చెడును తీసేస్తాడు. చెడు అంటే పాపాలు. చెడు అంటే ఏంటి? పాపాలు. పాపాలను తీసేయడానికి ఎక్కడి నుంచి వస్తున్నాడు? కైలాసం నుంచి వస్తున్నాడు. వైకుంఠం నుంచి వచ్చేవాడు విష్ణు. వైకుంఠం నుంచి వచ్చేవాడు విష్ణు. కైలాసం నుంచి వచ్చేవాడు గణేశుడు. కాబట్టి మనము మరి మన పాపాలు తీసేయడానికి వస్తున్నాడంటే ఆయన మంచోడా చెడ్డోడా? ఎంత మంచోడు? చాలా మంచోడు, అంతేనే కదా? ఓకే, ఇప్పుడు మనం చదువుకుందాము. శ్వేతవరహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే కదమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణాద్రిగే నదే సమీపే నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యవహారికః శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయన వర్షా ఋతు భద్రపదమాస శుక్లపక్షే భౌమ సహవాసరే హస్త నక్షత్రే శుభయోగే శుభఖాతే ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమన్ గోత్రస్య. ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు? ఒకళ్ళు గోత్రం చెప్పండి. భరతరాజ్ గోత్ర, నేను భరద్వాజ్ గోత్ర, లక్ష్మి పేరు, మీ పేరు? బాబురావు. బాబురావు నామదేశ్య, లక్ష్మీ నామదేశ్య, గీతికవాహిని నామదేశ్య, బిందువాహిని నామదేశ్య, శరత్ కుమార్ నామదేశ్య, సకుటుంబానాం. నెక్స్ట్ హిమదగ్ని గోత్రస్య లక్ష్మీ నర్సు నామదేశ్య, నాగరత్నం నామదేశ్య,
गोविंद नामदेस्य उदय किरण नामदेस्य सलोनी नामदेस्य इक मुरगड्ड गोत्र नामदेस्य पुण्यम बाम नामदेस्य शांत नामदेस्य शिवानी नामदेस्य सोनी नामदेस्य कार्तिक नामदेस्य सकुटुंबानां भरद्वाज गोत्र नरसिंहराव नामदेस्य सुनीता नामदेस्य दीक्षित नामदेस्य शशांक नामदेस्य सात्व नामदेस्य पापय नामदेस्य लक्ष्मी नामदेस्य తర్వాత సకుటుంబానాం ఇంకెవరన్నా ఇంకా భరద్వాజ గోత్రం నేను నాగే నామదేశ్య సరోజన నామదేశ్య రవి నామదేశ్య సౌజన్య నామదేశ్య ప్రశాంత్ నామదేశ్య చైతన్య నామదేశ్య దేవశ్రీ देवर्षि तेजस्वी नामदेस्य प्रज्वल तेज जोर नामदेस्य सृष्टि नामदेस्य सकुटुंबानां त्रत भरद्वाज गोत्र कृष्ण नामदेस्य ललित नामदेस्य अस्मिता नामदेस्य यशवंत नामदेस्य सत्यम नामदेस्य कृष्णवेणु नामदेस्य हर्षिणी नामदेस्य अक्षय नामदेस्य नागेश्वर नामदेस्य अरुण नामदेस्य स्नेहित नामदेस्य सकुटुंबानां ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా అన్నారా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీరు వెనకాల పలకండి చెప్తారా గోత్రం చెప్పండి భరద్వాజ గోత్రస్య రమేష్ నామదేశ్య ముఖ్యం ముఖ్యం నామదేశ్య ఓల్శాస్త్ర నామదేశ్య వినయ కీర్తి నామదేశ్య శ్రేయద్వీప్ నామదేశ్య ముత్తయ నామదేశ్య సమక్క నామదేశ్య సకుటుంబానాం ఇప్పుడు నేను చెప్తాను మీరు వెనకాల పలకండి ఓకేనా ఏమైంది ఎవరు ఉన్నారా ఇంకా ఎవరు చెప్పండి ఆరో గొట్టు గోత్రం చెప్పండి వెంకటేశ్వర నామదేశ్య శశిరేఖ నామదేశ్య మనోజ్ కుమార్ నామదేశ్య ज्ञानेश कुमार नामदेश्य विश्ववर्धन नामदेश्य नारायण नामदेश्य भद्रम नामदेश्य सकुटुंबानां చెప్పండి క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాబ్ది ద్రవ్యం వృద్ధ్యబ్దం అంటే వృద్ధి చెందడం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పుష్పార్థ చిత్తార్థం పుత్ర పౌత్ర వృద్ధ్యబ్దం సకల కార్యేషు సర్వదా విజయ ఇత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజా కరిష్యామి. ఒకసారి పెద్ద మీరిద్దరూ పూలేసి నమస్కరించారు. గరక కూడా వేయండి, గరక కూడా పెట్టండి. ఇంకొకటి ఈ మీ యొక్క ఆ దళాలన్నీ కూడా ఆకులు గిట్ట ఏమన్నా ఉన్నా కూడా వాటికి కొన్ని కట్టండి. ఆ తర్వాత ఈ చెరుకు గిట్ట ఉందా, చెరుకు గడ గిట్ట ఇచ్చారా, లేకపోతే ఇక్కడ వేలాడేయండి ఈ పక్కన, లేకపోతే పక్కన పెట్టండి. అందుబాటులో చెరుకు గడ్డ ఏం సరే, మిగిలిన ఏవైనా సరే సామాన్ పెట్టండి, దానికి కట్టండి. ఓకేనా? ఆగమా పాతు దేవానం గమనాత్తంతు రాక్షసః గురు ఘంటాధవం తత్ర దేవత ఆహ్వానం లాంఛనః కలస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః
मूले तत्र स्थितो ब्रह्म मध्ये माता घना स्मृतः ऋतौ स्नानं सर्वे सप्तदीपा वसुन्धरः ऋग्वेदो यजुर्वेदो सामवेदो अधर्वणः अङ्गे च संस्था सर्वे कलशां समाश्रितः आयास्तु देवपूजाभ्रं दुरितक्षयाकरः गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అందరూ కూడా ఏంటి అంటే కుడి సైడు ఇట్లా కుడి సైడ్ అంటే ఇట్లా 3 సార్లు తిరగాలి. ఎవరు ఉన్న కాడ వాడినే 3 సార్లు గంగే చ యమునే చైవ గోదావరి सरस्वती नर्मदे कावेर्यौ जलेस्मिन् सन्निधिं कुरु. यानि कानि च पापानि ब्रह्महत्यानि च तानि तानि नश्यन्ति तदक्षिणा पदे पदे. అయినాయా? ఓకే 3 సార్లు అయిపోయినాయి కదా అందరికి. ఓకే. వక్రదండ మహాకాయ కోటి సూర్య ప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతే నమః ధ్యాయామి. మహా ఆవయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. గణాధిపతికి మనం ఏం చేసామంటే చాలా గొప్ప సింహాసనాన్ని భద్ర వైద్య మనులతో ఉన్నటువంటి ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేశాం. అసలు పెట్టారా మీరు? పెట్టిందా? పెట్టలేదా? ఓకే, వెరీ గుడ్. ఆ తర్వాత చెప్తాం తర్వాత ఇంకా పూజ కాలేదు. పూజ వదిలిపెట్టి చెప్తామా? శ్రీ మహా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అతనికి కొన్ని అక్షంతలు తీసుకోండి. ఒకసారి కొబ్బరికాయలు 2 కొట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః. పాదౌ పాద్యం సమర్పయామి. ఎడం చేతిలో ఉన్నాయి అక్షంతలు కొన్ని నేను ఒక 5-6 సార్లు చెప్తాను. అక్షంతలు నేను ఏం చెప్తాను అంటే సమర్పయామి అన్నప్పుడు మీరు కొంచెం అన్ని కుడి చేతిలో వేసుకోండి, ఎడం చేతిలో పట్టుకోండి. కొన్ని కుడి చేతిలో వేసుకోండి. ఓకేనా? శ్రీ మహాగణాధిపతే నమః. ఆదౌ పాద్యం సమర్పయామి. కొన్ని మహాగణాధిపతే నమః. స్థో అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు నీళ్లు చేతులకు అర్ఘ్యం అంటే చేతులు నీళ్లు కడుక్కున్నాం అందులో వేసుకోండి. ముఖే శుద్ధాశమనీయం సమర్పయామి. ఆయన ముఖం కూడా చక్కగా మంచిగా క్లీన్గా కడుక్కున్నారు. కొన్ని వేసుకోండి. సమర్పయామి ఉన్నప్పుడు వేసుకోవాలి. ఓకేనా? శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం కూడా చేశారు, కొన్ని వేసుకోండి. శ్రీ మహాగణాధిపతే నమః. వస్త్రో యుగ్నం సమర్పయామి. వస్త్రాలు కూడా ఆయన కట్టుకున్నారు. శ్రీ మహాగణాధిపతే నమః. దివ్య శ్రీ చందన సమర్పయామి. చందనం సమర్పయం చేస్తున్నట్టుగా పూర్ణ చంద్రం కూడా ఆయన తీసుకున్నారు. శ్రీ గణాధిపతే నమః. శ్రీ గణాధిపతే నమః. అక్షంతాన్ సమర్పయామి. ఇప్పుడు తీసుకున్నటువంటి అక్షంతలన్నీ కలుపుకొని మిగిలిన ఉంటే అన్ని కలుపుకొని అందరు ఇక్కడ ఏంటి మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇసరండి. ఇక్కడ తీసుకోండి. అందరు నమస్కారం చేసుకోండి ఒకసారి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకన్నికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపతాయ నమః. ఓం ధూమకేతువాయ నమః. ఓం గణాదాక్షాయ నమః. ఓం పాదచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సూక్ష్మకర్ణాయ నమః. ఓం హేరాంబరాయ నమః. ఓం స్కందపూర్వాజాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. పదపుత్ర ఒకటి పల్లాలు ఇక్కడ పెట్టండి. పత్రాలు ఇప్పుడు ఈ గడ్డి పత్రాలు ఇక్కడ ఉండాలి. ఇప్పుడు పెట్టేశారన్ని తెచ్చుకున్న ఆయన కూడా అట్లా ఏమైనా ఉంటే ఖాళీగా ఉన్నాయి పెట్టండి. ఖాళీగా ఉన్నాయి ఆకులు గిట్ట ఏమైనా ఉన్నాయంటే పెట్టండి. ఓకే, అందరూ అయిపోయిందా? అందరు సిద్ధమేనా? ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తత్సత్వరేణ పరిశించామి అమృతమస్తు. అమృతోపస్త్రనమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గూఢోపహారం నివేదయామి. బెల్లం కొంచెం సమర్పించండి. ఆ ఆకులో తమలపాకులో పెట్టి 2 ఆకులలో పెట్టి బెల్లం సమర్పించండి. ఈ కండవ పెద్దగానండి. ఈ కండవ పెద్దగానండి. ఓం ప్రాణాయ స్వహ. ఓం అపానాయ స్వహ.
ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఆయన తినేటప్పుడు మనం మధ్య మధ్యలో నీళ్ళు తాగుతాం కదా, మధ్య మధ్యలో కూడా ఆయన నీళ్లు తీసుకుంటూ ఉన్నారు. తినేటప్పుడు ఆయన స్వీకరించేటప్పుడు, భోగ స్వీకరించేటప్పుడు ఆయన మధ్య మధ్యలో ఏం చేస్తున్నారు, వాటిని కూడా స్వీకరిస్తున్నారు. అతను ఓం శ్రీ గణాధిపతే నమః. తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి. తాంబూలం ఒక వక్క ప్లస్ ఒక అది మనం ఇక్కడ పెట్టాం కదా, ఆల్రెడీ మనం అప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి, ఆల్రెడీ మనం పెట్టాము కాబట్టి అందరూ కూడా నమస్కారం చేస్తాం. ఓం గణాధిపత్యం గణపతి వాహామహే కవిం కవినాముఖాపతి హస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః అన్నస్పతం ననుత్రి యుగపాదనాం. మహాగణాధిపతయ నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి, నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకోండి ఒకసారి. సువర్ణ పుష్పం, సువర్ణ పుష్పం అంటే మనం వేసే పువ్వు, ఆ పువ్వుని ఏమంటారంటే సువర్ణ పుష్పం, బంగార పుష్పం. బంగారం కన్నా కూడా విలువైనది ఏమిటంటే మనసుతోటి సమర్పణ చేయడం. అన్నిటికన్నా విలువైనది ఏంటిది, మనసుతోటి మనము భగవంతునికి అర్పించడము. మనం ఏం చేస్తామంటే వాస్తవానికి చెప్పాలంటే వేదాల ప్రకారంగా, శాస్త్రాల ప్రకారంగా గణేశుని యొక్క మనం ఆహ్వానించి ఆయన పూజ చేసి మనం విఘ్నాన్ని తొలగించుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే మనం శాస్త్రాల్లో చెప్పిన విధంగా చేయాలి. శాస్త్ర విరుద్ధంగా చేస్తే దాని ఫలితాలు రావు. ఇది చూయించుకోవడానికి చేస్తే దాని ఫలితాలు రావు. మనము వరంగల్ వెళ్ళాలనుకున్నాము, ఏ బస్సు ఎక్కాలి? తాడవాయి బస్సు ఎక్కితే పోతే పోదు, అవునా కదా? ఎక్కడికి పోవాలనుకుంటే అదే బస్సు ఎక్కాలి, అవునా కదా? అదేవిధంగా మనము ఏదైనా కానీ ఆధ్యాత్మికమైనటువంటి బెనిఫిట్ను పొందాలనుకుంటే, లాభాన్ని పొందాలనుకుంటే మనం అక్కడ చెప్పిన విధానంగానే చేసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి వీలు లేదు. అయితే వేదాలలో ఏం చెప్పబడింది, గణేశుని ఎలా చేసుకోవాలని చెప్పబడింది అంటే మట్టితోటి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మట్టితోటి చేసుకోవాలి. పూర్వ రోజులలో చక్కగా అలా చేసుకునే వాళ్ళు, మంచిగా చేసుకునే వాళ్ళు, అవునా కదా? ఆ తర్వాత ఏం చేయాలి? మట్టి లేకపోతే పిండితోటి చేసుకోవాలి, లేకపోతే గంధముతోటి చేసుకోవాలి. గణేశుని అలా ఆరాధించాలి. ఒకడు 5,000 రూపాయలు గణేశుని తెచ్చిందంటే మా వాడవాళ్ళని చూపించుకుంటామని చెప్పేసి 10,000 చేస్తాను, ఇంకోటి 20,000 చేస్తాడు, ఇంకోటి 30,000 చేస్తాడు. పెద్ద పెద్ద వినాయకులు తీసుకోవడము అనేది ఇది ఇందులో వాడేటువంటి లోపల ఉండేటువంటి అవన్నీ కూడా వినాయకునికి వాడేటువంటి వస్తువులకు సంబంధించినవి కావు. మీకు ఈ విషయాలు ఎవరు చెప్పట్లేదు, ఎవరైనా చెప్తారా? అయ్యగాళ్ళకు కూడా కావాల్సింది డబ్బులు. అయ్యగాళ్ళకి ఏం కావాలి? ఎక్కువ ఊరూరులో ఒక వినాయకుని పెట్టాలి, ఊరూరుకు వినాయకుని పెడితే కొన్ని పైసలు వస్తాయి, అలా పూజ ఈజీ. చూడు మధ్యరాత్రి అవుతాను, అవునా కదా? అందరు కలిసి చక్కగా మంచిగా అందరు కలిసి ఊరోళ్ళు కలిసి చేసుకుంటే ఎంత మధురంగా ఉంటుంది. ఎంత చెప్పండి, నీ వాడ వేరే నా వాడ వేరే, నీ వాడ నా వాడు రావద్దు, నా వాడు నీ వాడు రావద్దు. గణేశుడు హ్యాపీ హ్యాపీ ఆనందమా? కాదు. కాబట్టి అది మంచిది కాదు, ఆ పద్ధతే మంచిది కాదు. వేదాలలో శాస్త్రాలలో అలా చెప్పలేదు, మనకు ఆ విధంగా చెప్పలేదన్నమాట. అందుకనే మనం చిన్న చిన్న గణేశునికి మంచిగా చక్కగా మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడైనా కానీ మంచి స్వచ్ఛందంగా చేయండి. నేను ఎందుకు ఇప్పుడు ఇది చెప్పినంటే బంగారం పుష్పం సమర్పయామి అనే దానికన్నా కూడా మనసుతోటి నిష్ఠతోటి చేసిన దానికి బెనిఫిట్, మంచి లాభాలు వస్తాయి. అందుకనే గణేశుని ఈ రోజున మనం ఒకటి అడగాలి. ఏం అడగాలి చెప్పండి? మనకి ఏం మంచిది, మనకి ఏం మంచిది అంటే మనం ఏం అడిగితే గణేష్ ఇస్తాడు. మన జీవితానికి ఏది ఉపయోగపడుద్ది అది మనకు తెలియట్లే. ఏంటిది మనకు ఉపయోగపడుద్ది? మన మంచి పిల్లలం అయితే గణేశుడు అడగకుండానే అన్నీ ఇస్తాడు. ఇవ్వడా? మన అడుగుడు దీనికి, దానికి అడగాల్సిన అవసరం ఏముంది దానికి? మనం ఒకటి చేయాలంతే. ఒకటి చేయకపోవడం వల్ల అడుగుతున్నాం. పిల్లవాడు దొంగ అయిందనుకో, తండ్రి ఇవ్వడు కాబట్టి నాకు అది ఇస్తలే, వీడు అడుగుతాడు, ఆడంటాడు, ఏదో అంటాడు. ఎక్కడ పోయింది? తల్లిదండ్రుల దగ్గర పోయిందా? ఎడపోయింది? పిల్లల దగ్గర పోయింది. ఎందుకంటే వీళ్ళు మంచి నేచర్ లేదు, మంచి కల్చర్ లేదు కాబట్టి పోయింది. మనం కూడా దేవతలు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, మనం అంటే ఏంటి, మనకు భగవంతుడికి దేవతలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు అంటే ఏంటిది తెలియట్లేదు.
తెలవట్లేదు. మనకు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. శాస్త్రాలలో మంత్ర రూపం ఉండదు. మనకి ఏంటిది, మనకు కావాల్సింది మంత్రం బాగా చదివిందా లేదా అనేది కావాలి. ఏం చదివిండో అనేది తెలియదు, మనకు తెలియదు, అంతే కదా. కాబట్టి అందరికీ తెలియాలి, సత్యం అనేది అందరికి కూడా తెలియాలి. మంత్రంలో ఉన్నటువంటిది అగరబత్తి ఇక్కడ ఇక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి అక్కడ అగరబత్తి తిప్పావా? ఓకే. హరే కృష్ణ. ఒకసారి అందరు కూడా హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఓం గణాధిపతిం వాహామహే శ్రీ ఓం కవిం ఈనామూం శ్రీమతి వస్తః జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాస్పద అన్నస్వరోజ్జో నూతరి శ్రీరపాదనం. మహాగణాధిపతే నమః. అనయా మాయం కృత యదా శక్తి పూజయామి గణాధిపతి సుకృత సుప్రసన్నో వరదో భవతు. అంటే అతను మనకు మంచిని, శ్రేయస్సుని, వరదాన్ని, అంటే వరాలంటే మనకి ఏది మంచిదో అది చూసి కూడా అన్ని చక్కగా ఇస్తాడు. ఆయన చెప్పినట్టు మనం పాటించి అన్ని కూడా మనకు ఇస్తాడు. ఇంకా తర్వాత కొబ్బరికాయలు కొట్టిన కొట్టారా? కొట్టలేదా? 2 కొట్టమన్నారు. ఇంకో 2 కొట్టివన్నీ కొబ్బరికాయలు వాళ్ళు. అయితే ఒక పని చేద్దాము, ఏమనుకోకండి, మనసులో కొబ్బరికాయ కొట్టినట్టు అనుకోండి. తర్వాత స్లోగా అందరూ తర్వాతనే కొట్టుకోవచ్చు, ఓకేనా? ఓకే. గణేశుని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఏమైందంటే ఘన అనే రాక్షసుడు ఉండేవాడు. కొబ్బరికాయ కొట్టరా ఉందా కొబ్బరికాయ? అయితే శివుడు కైలాసంలో తిరుగుతూ వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ రాక్షసుడు ఎదురు పడతాడనమాట. ఆ రాక్షసుని సంహరిస్తాడు. సంహరించిన తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. ఒకరితో యుద్ధం చేసినప్పుడు, మనం చేళ్లలో పనికి పోయినప్పుడు లేదన్నా ఏదైనా చేసినప్పుడు మనకు కోపం వస్తుందా కదా? కోపంగా ఉంటాం, అలసిపోయి ఉన్నామంటే ఏదైనా చెప్తే ఏమవుతుంది, మనకి కోపం వస్తుంది. ఎందుకంటే అలసిపోయి ఉన్నాం కాబట్టి. పిల్లలు కూడా బాగా చదువుకునేటప్పుడు ఎవరైనా ఏం చెప్తే మీరు చేయమంటారు, ఎందుకంటే వాళ్ళు అలసిపోతున్నారు. అవునా కదా? అయితే ఇప్పుడు ఏంటి విషయం అంటే శివుడు ఇంటికి వస్తున్నాడు. శివుడు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇంటి దగ్గర పార్వతీదేవి ఆమె స్నానం చేయాలనుకున్నది. ఆ లోపల ఏం జరిగిందనంటే ఆమె ఒక దేహానికి రాసుకున్నటువంటి ఒక పిండిని, ఆమె ఒక బొమ్మని తయారు చేసింది. ఏం చేసింది, నలుగు పిండి అంటారు. నలుగు అంటే నడుచుకున్నటువంటి నడుస్తూనే వస్తుంది, గుంటలు రాసుకున్న తర్వాత నలగాలి, గట్టిగా రాకాలి, రాకపోతే ఏమవుతుంది, ఉండవుతుంది. అలా మొత్తం జమ చేసినటువంటి దాన్ని ఏం చేసింది, ఒక బొమ్మని తయారు చేసింది. బొమ్మని తయారు చేసిందంటే సరిపోయిందా, దానికి ప్రాణాన్ని పోసింది. ప్రాణం పోసిన తర్వాత ఆ బాలుడు చాలా ఎలా ఉన్నాడంటే చాలా సుందరంగా ఉన్నాడంట. గణేశుడు చాలా సుందరమైన బాలుడు, చాలా మంచి బాలుడు. గణేశుడు ఎలాంటి వాడు, చాలా సుందరమైన బాలుడు. మనలాంటి వాడు కాదు, అల్లరి చేయడు, బాగా చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. చాలా చక్కగా నడవడిక, చాలా మంచిగా నడవడిక ఉంటుంది. ప్లస్ ఆయన చాలా బుద్ధి కలిగిన వాడు కూడా. ఆయన బుద్ధి ఎలా ఉంటుందో మనం ముందు చూస్తున్నాం. ఇతనుకు ఆ తర్వాత ఏమైందంటే ఈ లోపల ఎవరు వచ్చారు, పార్వతి రాలే, ఆమె స్నానానికి వెళ్ళింది. శివుడు వచ్చాడు. శివుడికి పాపము ఆయనకు ఈ అబ్బాయి ఎవరో శివునికి తెలియదు. ఈ అబ్బాయికి ఆ వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు. అయితే ఈ అబ్బాయికి స్నానం చేయడానికి పోయినప్పుడు పార్వతీదేవి ఏం చెప్పి వెళ్ళింది, ఎవరన్నా వచ్చినా కానీ లోపలికి ఎవరిని రానియకూడదు అని చెప్పిపోయింది అనమాట. అదేవిధంగా పాపము శివుడి తప్పుందో ఏమన్నా లేదు. మరి ఈ గణేశుంది బాలుంది ఏమన్నా తప్పుందా, మరి లేదు, వాళ్ళ అమ్మ చెప్పింది. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కొన్నిసార్లు మనము తెలుసో తెలియకో కొన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ జరుగుతాయి, కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని పాపాలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణ మనం నడుస్తూ ఉన్నాము. నడుస్తూ ఉన్నప్పుడు చీమలు అనేది చనిపోతున్నాయా లేవా? కాబట్టి పాపం వస్తుంది. మనం పోతా ఉంటే ఎన్నో పురుగులు మనకు తెలియకుండానే నష్టం జరుగుతుంది. మనం గాలి పీల్చుకుంటే కూడా క్రిములు ఎన్నో లోపలికి పోతూ ఉంటాయి, కానీ మనకు అవి చనిపోతున్నాయని మనకు తెలుసా? లేదు. వీటి వలన కూడా మనకు ఏమొస్తుంది, పాపం అనేది వస్తుంది.
కాబట్టి ఇవి మనకి కావాలని నేను చేయట్లే, కానీ మన జీవన విధానం జరగాలి కాబట్టి అందులో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విఘ్నాలని కూడా తీసేసేవాడు గణేశుడు. బోలో శ్రీ గణేష్ మహారాజుకి. ఆ విధంగా గణేష్ మహారాజు అతను వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ జరిగినప్పుడు శివుడు ఏం చేశాడంటే అతన్ని సంహరించడం జరిగింది. ఎవరు? ఆ అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత పార్వతీదేవి స్నానం చేసి బయటకు వచ్చింది. వచ్చినంత చూస్తే ఎవరిన లోపల భర్త ఉన్నాడు. భర్త వచ్చాడంటే పాపం ఆమె కూడా భర్తని మంచిగా ఆలనా పాలన అన్ని చక్కగా చూసుకొని, ఉదాహరణకు భర్త ఏదైనా పనికి పోయి వచ్చారనుకోండి, భార్య ఏం చేయాలి? భార్య ఏం చేయాలంటే అతని మనోభావాన్ని తెలుసుకొని మంచిగా అతను ఎటువంటి పనికి వెళ్ళాడు, ఏం పని చేశాడు, అతను ఇప్పుడు ఎటువంటి దిశలో ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు అనేటువంటి ఈ మెలకువలన్నీ కూడా స్త్రీని ఇంటికి ఇల్లాలు వెలుగు అంటారు. ఇంటికి ఇల్లాలు వెలుగు. వెలుగు అంటే ఏంటిది? ఆ మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజున స్త్రీలు పనికి పోయిన కాడనే ఫోన్ చేసి అడుగుతారు, ఇంటికాడ ఇవి లేవు అవి లేవు. స్త్రీలే కాదు, పురుషులు కూడా అలానే ఉన్నారనుకోండి విషయము. కానీ ఇది విషయం ఏంటంటే మనం చెప్పుకునేటువంటి సందర్భం ఏంటిదంటే, ఎవరైనా కానీ బయటి నుంచి వచ్చినప్పుడు భార్యలు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మార్నింగ్ పొద్దుగానే లేవగానే స్త్రీలు ఏం చేయాలి? కాపీ ఇవ్వకూడదండి. భర్తల యొక్క పాదాభివందనాలు చేయాలి. ఏం చేయాలి? పొద్దుగా లేవగానే భర్త దగ్గరికి వెళ్ళి పాదాభివందనాలు చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? పూర్వం రోజులలో చేసేవాళ్ళు. చెప్పుకోవాలి పాదాభివందనాలు చేస్తున్నారు, పాదాలు తాగుతున్నారు, నాకైతే పాదాభివందనాలు చేస్తూ మంచిగా ఎందుకు చేస్తున్నాము? పాదాభివందనాలు ఎందుకు చేస్తున్నాము? పాదాభివందనాల యొక్క అర్థం ఏంటంటే, ఓ స్వామి, ఈరోజు మీరు నాకు భర్త కాబట్టి, భర్త అంటే భరించేవాడు పోషించేవాడు భర్త. భర్త అంటే అర్థం ఏంది? భరించి పోషించేవాడు భర్త. ఈ రెండు లక్షణాలు లేకపోతే అతను భర్త కాదు. గుర్తుపెట్టుకోండి. భర్త అంటే ఏం చేయాలి? వాళ్ళు స్త్రీలు అంటే చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కొన్ని ఏదైనా చేసినప్పటికీ నిన్నకుండా మనం క్షమించే గుణాన్ని ఉండాలి. వాళ్ళ ఓదార్పును కూడా భర్త కూడా ఇవ్వాలి. భర్త అంటే ఏంది? భరించి పోషించేవాడు భర్త. పిల్లల్ని మనం భరిస్తున్నాము, చికాకు చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నాము? చంపేస్తున్నామా? పోషిస్తున్నాము. మనం ఏం చేస్తున్నాము? భరిస్తున్నాము, పోషిస్తున్నాము. స్త్రీని కూడా భర్త పైన ఉన్నవాడు కాబట్టి, యజమాని లాగా ఉన్నాడు కాబట్టి, నిజంగా చెప్పాలంటే ఇది మిథ్యా యజమాని అంటారు. మిథ్యా యజమాని అంటే నిజమైన యజమానత్వం కాదు. మిథ్యా యజమాని తాత్కాలికమైందే. అది ఎలా అంటే, ఎందుకు మిథ్య అంటే, యజమానత్వం ఎందుకు మిథ్య అంటే, అతను భ్రమలో ఉంటూ ఉంటాడు. భ్రమలో అంటే సత్యం కాని సత్యం అనుకుంటూ ఉంటాడు. వాస్తవం చెప్పాలంటే మనకు ఒకళ్ళు జీతానికి ఉన్నారనుకోండి, ఎవరన్నా జీతానికి ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాము? ఇంట్లో మనకు అతను జీతానికి ఉన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాము? పని చెప్తాం. ఏం చేస్తాము? పని చెప్తా ఉంటాం. ఇదే అది అక్కడ పని చేయి, ఇక్కడ పని చేయి అని ఆర్డర్ వేసేవాళ్ళు ఎవరు? యజమాని. పని చేసేవాడు అంతే కదా. కానీ భార్యలు కూడా ఏం చేస్తూ ఉంటారు దాదాపుగా, పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారు దాదాపుగా, నానా నాకు పెళ్లి లేదు, నానా నాకు పుస్తకం లేదు, నానా నాకు ఇది లేదు. స్త్రీలు కూడా అట్లే అంటారు కదా. అంటే నిజంగా చెప్పాలంటే వీళ్ళు యజమానులాగా చెప్తూ ఉంటారు. తేవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? భర్తకు ఉంటుంది. కానీ ఆ భర్త ఏమనుకుంటాడు? నీ యజమాని అనుకుంటాడు, సేవకుడు. కానీ అదే విద్య. సేవకుడు అనేది మర్చిపోతాడు. నేను చెప్తున్నా అనుకుంటాడు, అహంకారంతో ఉంటాడు. అట్లాంటి తెస్తాడు కాబట్టి. అవునా కదా. కాబట్టి ఎప్పుడైనా పురుషుడు ఎలా భావన ఉంటాడంటే సర్వెంట్ భావన. నిజం చెప్తున్నాను. అహంకారంలో ఉండగలేదు అనుకో, మిగతా పనులు చేయలేడు. నీ కులి మంచినా ఇలా అనుకుంటారు అనమాట. ఇందులో చాలా సత్యాలు అనేవి ఇమిడి ఉన్నాయి. కాబట్టి భార్యకు భర్తకు పిల్లలకు మధ్యలో ప్రేమ వినిమయాలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. భార్యకు భర్తకు పిల్లలకు మధ్యలో ప్రేమ వినిమయాలు అనేవి చాలా మధురంగా ఉంటాయి. ఎవరైతే ఈ మధురమైనటువంటి ఆ సంబంధాలతో జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా ఆనందంగా ఉంటారు. ఆనందం ఎలా వస్తుందండి? ఆనందం మనకు కావాలన్నా వద్దా? ఆనందం అందరికి కావాలనా? అందరికి కావాలన్నా ఆనందం కావాలా? ఆనందం ఎలా వస్తుంది? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఆనందం ఎలా వస్తుంది? ఆనందం డబ్బు ఉంటే వస్తుందా?
వెరీ గుడ్. మంచి కలయికలో వస్తుంది ఆనందం. ఎన్ని ఉన్నా కానీ మంచి కలయిక లేదనుకోండి ఆనందం రాదు. మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోలేదు అనుకోండి ఆనందం రాదు. ఇవాళ రేపు భార్య భర్తలు పిల్లలు ఎలా ఉన్నారంటే మంచి రిలేషన్షిప్లో లేరు. ఎలా ఉన్నారు వాళ్ళు అంటే బిజినెస్. భార్యకు కావాల్సింది భర్త ఇవ్వాలి, భర్తకు కావాల్సింది భార్య ఇవ్వాలి. ఈ పిల్లలకు కూడా వాళ్ళని వాడుకోవాలి. అలా సొసైటీ తయారైపోతుంది. కాబట్టి ఎవరు ఆనందంగా లేరు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? మన యొక్క రిలేషన్షిప్ని మంచిగా, మన సంబంధాలను మంచిగా మెరుగుపరుచుకోవాలి. మన సంబంధాన్ని ఏం చేసుకోవాలి? మనము చాలా మెరుగుపరుచుకోవాలి. ఆ మెరుగుపరుచుకునేటువంటి విధానం ఎలా అనేది గణేశుని దగ్గర బాగా నేర్చుకోవచ్చు. ఆ గణేశుడు మనకు అది ఆశీర్వదనిస్తాడు. ఆయన చెప్పినట్టుగా మనకుంటే మనకు ఆనందం కావాలి కదా. ఆనందం అనేది ఆ విధంగా వస్తుంది. ఆనందం అనేది మంచి సంబంధాలలో వస్తుంది. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఒక చేప ఉందనుకోండి. చేపలు బాగా తింటారు కదా, చేప తెలుసు కదా, తినకూడదు. చేపల్ని జీవహింస, మాంసాహారం కూడా తినకూడదు. ఏమవుతుందంటే ఈ ప్రకృతి అనేది యాక్షన్ బై రియాక్షన్. యాక్షన్ బై రియాక్షన్ అంటే ఇప్పుడు గోడ ఉందనుకోండి, ఆ గోడకు బాల్ వేసామనుకోండి, అది ఎడిపోతుంది బాలి రిటర్న్ వస్తుంది. ఎవరేస్తే వాళ్ళకే వస్తుందా, పక్కన పోతే? ఎవరేస్తే బాలు వాళ్ళకే వస్తుంది, పక్కన పోయేది తలగదు కదా. మనం చాలా ఫోర్స్గా వేస్తాం, ఏమవుతుంది? అంతే స్పీడ్గా వస్తుంది. ఎంత నువ్వు ఫోర్స్గా వేస్తే అంతే స్పీడ్గా వస్తుంది. అదే విధంగా ఈ ప్రకృతి కూడా వాళ్ళలాంటిది. ప్రకృతి క్రియమానేన గుణకర్మ విభాగశాహ. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ ప్రకృతి ఏంటి అంటే అది గోడ లాంటిది. మనము చేసుకున్నది మంచి అయినా చెడు అయినా అది మనకే రిటర్న్ వస్తుంది. నువ్వు మంచి చేసావనుకో మంచి వస్తుంది, చెడు చేసావనుకో చెడు వస్తుంది. అంటే మంచి చెడులకు ఎవరి కారణము? మనకి చెడు జరుగుతుంది, ఎవరి కారణము? మనమే కారణం. కానీ మనం అనుకోము, పక్కనోడు కారణం అనుకుంటాం. ఇది ప్రాబ్లం. అవును కదా, మనకు చెడు జరిగింది, ఎవరి కారణం అనుకుంటాము? పక్కోడు కారణం అనుకుంటాం. కానీ మనమే కారణం. ఈ బాధ నాది నాకే వచ్చిందని మనం గుర్తించలేము, మనం గుర్తించుకోలేకపోతున్నాము. అవునా కదా? నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, చెప్పుకుంటూ పోతే ఈయన టైం అవుతున్నది. కాబట్టి అందరు కూడా మంగళహారతి సమర్పించండి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, గణేశుడు అతను ఏం జరిగిందనంటే పార్వతీదేవి పాపం కుమారుడు చనిపోయిన తెలగానే చాలా బాధపడింది. బాధపడిన తర్వాత ఏం జరిగిందనంటే మళ్ళీ పార్వతీదేవి భర్తతోటి అంటే శివుడితోటి మొదలుపెట్టుకోవడం వలన శివుడు తన శక్తితోటి ఏం చేస్తాడంటే అతన్ని బతికించాలనుకుంటాడు, కానీ తల కావాలని చూస్తాడనమాట. అప్పుడు ఉత్తర దిక్కుకు తల పెట్టినటువంటి ఒక తెల్లటి ఒక ఏనుగు తల కావాలి అని చెప్తారనమాట. వెళితే ఒక ఏనుగు యొక్క తల దొరుకుతుంది. ఆ ఏనుగు యొక్క తలని తీసుకొచ్చేసి ఎవరికి పెడతారు? గణేశుడికి పెడతారు. ఆ పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే గణేశుడికి కొంచెము మనిషి తల పోయి ఏనుగు తల రాగానే తన తల్లి ఆనందంగా లేదు, ఆమె బాధపడుతూ ఉంది. అప్పుడు ఏం చేశారంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కూడా విష్ణు ఏం చేశారంటే సర్వదేవతలకు కూడా అందరికీ కూడా వాళ్ళ స్థానాలలో ఏ పనులు చేయాలి, ఏం చేయాలి అనే విధంగా విష్ణు అనేది పోషకుడు. విష్ణు అంటే ఏంది? పోషణ చేస్తూ ఉంటాడు. సమస్త జీవుని పోషించేవాడు విష్ణు. లయించేవాడు ఎవరు? శివుడు. సృష్టించేది బ్రహ్మ. కాబట్టి సృష్టి, స్థితి, లయన వీళ్ళు ముగ్గురు చేస్తుంటారు. వాళ్ళు ముగ్గురు వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే పార్వతీదేవి బాధపడుతూ ఉన్నది. పార్వతీదేవి బాధపడితే ఈ ప్రపంచంలో ఎవరు సుఖశాంతులతోటి ఉండలేరు. కాబట్టి పార్వతీదేవి ఎలా శాంతి ఉంటుంది అని అంటే నువ్వేమీ బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇతనికి ప్రతి ఒక్క పూజలు ఏ పూజ జరిగినా కూడా ఫస్ట్ ఎవరిని పూజించాలి? గణేశుని పూజించాలి. అగ్రగణ్య పూజ ఎవరిది? గణేశుడు. కానీ విష్ణు ఆరాధన జరిగేటప్పుడు గణేశుని పూజ ఉండదు. ఎందుకు ఉండదు? మరి అన్ని దేవతలకు పూజించేటప్పుడు మాత్రము గణేశుని పూజించాలి, కానీ విష్ణు ఆరాధన మాత్రం గణేశుని పూజ చేయకుండా సభ్యం అవుతుంది. ఎందుకు? అంటే ఈ గణాధిపత్యాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనకి విష్ణువే ఇచ్చాడు కాబట్టి. అయితే ఈ విధంగా ఉన్నారు. ఆ తర్వాత మనం ఇందాక పెట్టినట్టుగా ఉండ్రాలు గిట్ట అవన్నీ తిని బాగా బొజ్జ పెట్టుకొని ఆయన నడుచుకుంటా ఇలా పడుతుంటే ఒక ఆయన నవ్వాడంట. ఎవరైనా ఎవరు నవ్వారు? చంద్రుడు నవ్వాడనమాట. చంద్రుడు నవ్వగానే ఎవరికి బాధ వేసింది? పార్వతికి కాదు, గణేశుడికి బాధ వేసింది. మన పిల్లలు బాధపడితే ఎవరు బాధపడతారు? తల్లిదండ్రులు బాధపడతారు. గణేశుడు బాధపడ్డాడు కాబట్టి ఎవరు బాధపడాలి? తల్లిదండ్రులు బాధపడాలి. అప్పుడు మళ్ళా సమస్య వచ్చింది.
ఏమైంది ఏంటి ఎందుకు బాధపడుతున్నావు నానా కన్నా బుజ్జి అంటే ఏం లేదు పలానా ఆయన నవ్వాడు నాకు అందుకే బాధగా ఉంది నేను పోతున్నా నడిచినాడోకో ఏదో తిన్నా పోతున్నా ఆయన నవ్వాలన్నా ఇంతదానికే అని చెప్పేసి ఆయన నాకు అందుకే లొల్లి పెడుతున్నాను అని చెప్పేసి నేను అంటాడనమాట. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు పార్వతీదేవి కోపచ్చింది. మీ పిల్లల్ని ఎవరైనా ఊరికనే ఎవరైనా ఏమనంటే మీరు ఊరుకుంటారా? ఇది ఏమంటారు? దండించాలనుకుంటారు. కానీ మీరు ఎవరిని తనదు. పార్వతీదేవి ఏం చేసేది? శాపం ఇచ్చింది. ఏంటిది ఆ శాపము? పార్వతీదేవి శాపం పెట్టింది ఎవరికి? చంద్రునికి. ఏంటి శాపము? నిన్నెవరు గనక చూసినా కూడా వాళ్ళు మహాపాపాత్ములు అయిపోవాలి. ఎవరైనా చంద్రుని చూస్తే మహాపాపాత్ములు అయిపోయి జీవులం. ఇక మనం బతుకుతామా? ఇక మనం బతుకుతామా? కాబట్టి మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే దేవతలందరూ అందరూ కలిసి పార్వతీదేవి శాంతింపజేసి అతను చంద్రుడు కూడా అతను బాధతోటి అమ్మ నేను కావాలని నవ్వలేదు ఆగలేక వచ్చింది చెప్పేసి బతులాడితే అప్పుడు ఆమె ఏమన్నదంటే సరే ఎప్పుడంటే ప్రతి వినాయక చవితి రోజున ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఆ యొక్క చంద్రుడిని చూస్తారో అప్పుడు వాళ్ళకి ఆ పాపం వస్తుంది అని చెప్పారనమాట. మిగతా రోజులందరూ కూడా రాదు, కానీ ఎప్పుడు వస్తుంది? వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుని చూస్తారో మనకు చాలా అదృష్టం. ఎందుకంటే ఇవాళ చూద్దామన్నా కనపడదు, మబ్బుంది అడిపోయినా కానీ అది కనపడద్దు ఏమో మనం విన్నాం కాబట్టి. ఇలా మబ్బుంది కాబట్టి కనపడదు. మనంతా కూడా అదృష్టవంతులే. కానీ నేనే రావణపురం వెళ్ళాలి, నా పరిస్థితి ఎట్లా తెలియదు. ఇప్పుడా అండి ఫోన్ చేసిందా? ఓకే, అందరు కూడా హారతి ఇవ్వండి. మా అయ్యగారు తీసుకున్నారట.